హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు ద రెడ్ ఫిష్. ఒక సీలోని అండర్ గ్రౌండ్లోని ఒక చిన్న రెడ్ కలర్ ఫిష్ ఉంటుంది. దానికి చిన్న చిన్న 3 ఫిషెస్ పిల్లలు ఉంటాయన్నమాట. ఇంతకీ సీ అంటే తెలుసా? సముద్రం. దాంట్లో చాలా వాటర్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. అయితే ఆ చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయా, దాంట్లో ఒకటేమో బ్రదర్ ఫిష్, రెండేమో సిస్టర్ ఫిషెస్ అనమాట. ఒకరోజు మదర్ ఫిష్ ఫుడ్ తేయడానికి వెళ్తూ, మీరు ముగ్గురు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరు తెలియని వాళ్ళు వచ్చినా మాట్లాడొద్దు, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా పక్క నుంచి ఒక క్రూయల్ షార్క్ వింటూ ఉంటుంది. వావ్, 3 ఫిషెస్, ఈరోజు వీటిని తింటే నా డిన్నర్ చాలా యమ్మీగా అయిపోతుంది, ఎలాగన్నా వీటిని బయటికి తీసుకురావాలి అని ప్లాన్ చేసి పక్కనే ఉన్న ఫ్లవర్స్ అన్నీ తన బాడీకి రాసుకొని తన బాడీ కూడా రెడ్ కలర్ అయిపోయేలాగా రెడీ అయ్యి ఫిషెస్ హౌస్కి వచ్చి డోర్ కొట్టింది. అప్పుడు లోన ఉన్న బ్రదర్ ఫిష్, ఎవరు కావాలి మీకు అని అడిగింది. అప్పుడు ఇది, ఏం లేదు, మిమ్మల్ని తీసుకురమ్మని మీ మదర్ ఫిష్ పంపించింది, అక్కడ చాలా యమ్మీ ఫుడ్ ఉందంట, మీరందరూ నాతో వస్తారా అంటుంది. అప్పుడు సిస్టర్ ఫిష్ అంటుంది, అన్నయ్య మనం వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు బ్రదర్ ఫిష్, వద్దు, ఇది చాలా పెద్దగా ఉంది, డేంజర్గా అనిపిస్తుంది, మనం వెళ్ళొద్దు అని చెప్తుంది. అప్పుడు సిస్టర్ ఫిష్, లేదన్నయ్య, మనము రెడ్ కలర్లో ఉన్నది, ఇది రెడ్ కలర్లో ఉంది, అంటే ఇది మన ఫ్రెండే, అందుకే మన మదర్ పంపించింది అని చెప్తుంది. బ్రదర్ కూడా ఏమో నిజమేమో అనుకొని ముగ్గురు కలిసి షార్క్ని నమ్మేసి షార్క్తో వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక సీలో వాటర్ ఫ్లో ఎక్కువైపోయి షార్క్ మీద ఉన్న కలర్ అంతా పోతుంది. అప్పుడు అది ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వాటికి చూడంగానే అర్థమవుతుంది, అమ్మో ఇది షార్కా, మనల్ని తినడానికి తీసుకెళ్ళిపోతుంది అనుకొని చెప్పి ఒక చిన్న ఫిష్ ఉంటుంది కదా, జాగ్రత్త తప్పించుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక వేల్ కూర్చొని ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి, వేల్ అంకుల్, మేము ఇలాగా షార్క్ చెప్పిందంతా విని దాంతోపాటు వెళ్ళిపోయాము, మా బ్రదరు సిస్టరు చాలా ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు వేల్, నువ్వేం భయపడకు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వేల్ షార్క్ దగ్గరికి వచ్చి, ఏ షార్క్, నువ్వు గనక ఈ స్మాల్ ఫిషెస్ని తిన్నావంటే నేను నిన్ను తినేస్తాను, నేను నీకన్నా ఎంత పెద్దో నీకు తెలుసు కదా అని భయపడుతుంది. అప్పుడు షార్క్కి భయమేస్తుంది, అమ్మో ఈ వేల్ నిజంగానే నన్ను తినేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు వేల్ ఈ 3 లిటిల్ ఫిషెస్ని తీసుకొని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ మదర్ వెతుకుతూ ఉంటుంది. ఆ మదర్కి ఆ 3 ఫిషెస్ని చూడంగానే హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు బ్రదర్ ఫిష్ జరిగిన విషయం అంతా చెప్పి, సారీ అమ్మా, నువ్వు ఎవ్వరితో మాట్లాడొద్దన్నావు, బయటికి రావద్దన్నావు, కానీ మేము నీ మాట వినలేదు, అందుకు మాకు చాలా ప్రాబ్లం అయ్యింది, ఇంకెప్పుడు అలా చేయమమ్మా అని మదర్ ఫిష్కి సారీ చెప్తుంది. అప్పుడు మదర్ ఫిష్ 3 లిటిల్ ఫిషెస్ని దగ్గరగా తీసుకొని ఇంట్లోకి తీసుకొని వాళ్ళ గురించి తీసుకొచ్చిన యమ్మీ ఫుడ్ వాళ్ళకి పెడుతుంది. పిల్లలు, కథ బాగుందా? మోరల్ ఏంటంటే, అమ్మ నాన్న కానీ పెద్దవాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరితో మాట్లాడొద్దంటే మనం మంచిగా వినాలి, వినకపోతే మనం కూడా చాలా ప్రాబ్లంలో పడతాం. అర్థమైందా? మరుంటాను. బాయ్.